టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో ఏ అభ్యర్థి అయినా ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్నా ఈ కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించడం చాలా ముఖ్యం. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు ప్రాంతీయ అంశాలని, జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులు అని చెప్పి ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ అంటే ఇతివృత్తాలు, ఆ ఇతివృత్తాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజు ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంకా క్రీడా అంశాలు, ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా, ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ను కవర్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా స్టాటిక్ అండ్ డైనమిక్గా విభజించుకొని చదువుకోవాలి. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, సో పర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా అంశం జరిగింది అనుకోండి. సో టీ హబ్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మనం. టీ హబ్ ఉంది. సో టీ హబ్ అంటే ఏంటి, సో అది ఎప్పుడు ఏర్పడింది, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకుంటాం. సో అలా కాకుండా టీ హబ్ ఎందుకు న్యూస్లో ప్రజెంట్ ఉంది అనేది అది డైనమిక్ కరెంట్ అఫైర్స్. అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడు జరుగుతున్నటువంటి అంశము లేదా వార్తాంశము లేదా కరెంట్ అఫైర్స్ అంశం. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే అప్పుడు జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించిన రిలేటెడ్ అంశం, అంటే ప్రీవియస్గా ఏదైనా జరిగిందా, దాని పుట్టుపూర్వోత్తరాలు లేదా దాని బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్. ఇలా స్టాటిక్ అండ్ డైనమిక్ కంబైన్ చేసుకుంటూ చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి. సో కరెంట్ అఫైర్స్ను ఇలా విడివిడి విభాగాలుగా చదువుకోవడము, మరియు స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా విభజించుకుంటూ చదవడము, అంతేకాకుండా ఆ చదివిన వాటిని మనం రివిజన్ చేసినప్పుడే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో మోడల్ పేపర్స్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ, ఇంకేదైనా చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, టీ హబ్. సో ఈ టీ హబ్ అనేది టెక్నాలజీ హబ్, ఒక ఇంక్యుబేటర్ లాంటిది. సో దీని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. సో టీ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టార్టప్, వాటికి సంబంధించిన వాటిని అభివృద్ధి పరచడం కోసం ఏర్పాటు చేసిందే ఈ టీ హబ్ లేదా టెక్నాలజీ హబ్. సో ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. సో దేశంలోనే పేరెన్నిక గల ఇంక్యుబేటర్లో ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు, టీ హబ్. సో దీంతో పాటుగా వి హబ్ గురించి కూడా చెప్పుకున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన హబ్. అది కూడా ఎక్కడ ఉంది, హైదరాబాద్లోనే ఉంది. సో టీ హబ్ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే 8వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. అంటే 8 సంవత్సరాలు అవుతుంది అది టీ హబ్ పెట్టి. సో ఎప్పుడు అంటే నవంబర్ 5, 2015లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది టీ హబ్ని. సో అంతేకాకుండా 2022 జూన్ 28న టీ హబ్ 2.0 అని చెప్పి మాట్లాడుకున్నాం అప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇది స్టాటిక్ కిందికి వస్తుందండి. సో టీ హబ్ 2.0 ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది కూడా హైదరాబాద్లోనే. ఎప్పుడు అంటే జూన్ 28, 2022లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది, టీ హబ్ 2.0ని. సో ఎప్పుడు జూన్ 28, 2022లో. సో టీ హబ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో. ఎప్పుడు అంటే నవంబర్ 5, 2015. సో ఎందుకు ఇటీవల వార్తలో ఉంది అంటే అది రీసెంట్గా 8వ వ్యవస్థాపక దినోత్సవం, అంటే అది స్టార్ట్ చేసి 8 years అవుతుంది. అందుకు కానీ ఇటీవల వార్తలో ఉంది. ఆ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఏ అంశంతో దాన్ని కార్యక్రమం నిర్వహించారు అంటే ఇన్ఫినిట్ ఇన్నోవేషన్. ఏంటి, ఇన్ఫినిట్ ఇన్నోవేషన్ అనే ఒక అంశంతో దీన్ని నిర్వహించడం జరిగింది. టీ హబ్ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది 2015 నవంబర్ 5న. ఎప్పుడు 2015 నవంబర్ 5న. సో ఈ టీ హబ్ యొక్క నినాదం ఏంటి అంటే ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అని. సో నినాదం కూడా చాలా ఇంపార్టెంట్. ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి. ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పడింది, నవంబర్ 5, 2015. సెకండ్ టర్మ్ అంటే టీ హబ్ 2.0ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ప్రారంభించారు అంటే 2022 జూన్ 28న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మిల్లెట్ ఫెస్టివల్. సో మిల్లెట్ ఫెస్టివల్ గురించి లాస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది
అని అడగవచ్చు. ఎక్కడంటే హైదరాబాద్లో. ఎప్పుడు నవంబర్ 4, 2023న. సో ఎవరు దీన్ని నిర్వహిస్తారు అంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు, DDS వాళ్ళు దీన్ని నిర్వహించారు. ఎక్కడ అంటే సైఫాబాద్లోని టెలిఫోన్ భవన్ సమీపంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్సెస్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇటీవల మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఇచ్చి హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, జనగామ ఇట్లా ఏదైనా ప్లేసెస్ ఇవ్వచ్చు. మనము ఏదైనా అండి టాపిక్ చదివినప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఇది చూసినట్టుగా అనిపిస్తుంది దగ్గర ఇదా అదా అని. సో అలాంటి కన్ఫ్యూజన్ వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలంటే మోడల్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మిల్లెట్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో నవంబర్ 4న. ఎవరు దీన్ని నిర్వహిస్తారంటే DDS అంటే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు. కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్సెస్లో జరిగింది, సైఫాబాద్లో ఉంది అది. నెక్స్ట్ అంశం డిజిటల్ పౌరుల సమావేశం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఎందుకు అంటున్నానంటే టీ హబ్ సంబంధించిన అంశం ఇటీవల వార్తలో ఉంది. సో ఈ డిజిటల్ పౌరుల సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే టీ హబ్లో. ఎప్పుడు నవంబర్ 2 నుండి 4 వరకు జరిగింది. ఎన్నో సమ్మిట్ అంటే 5th సమ్మిట్. ఇది ఎన్నోది? 5th సమ్మిట్. సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి ఈ ఇయర్ అంటే డిజిటల్ పౌరుల సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటే ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఇంటర్నెట్ను ఉపయోగించడం. సో బ్రైట్నెస్ ఆఫ్ ది డెమోక్రసీ, ఫర్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద డెమోక్రసీ యూజింగ్ ఇంటర్నెట్. సో ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఇంటర్నెట్ను ఉపయోగించడం ఎలా అనేది డిజిటల్ పౌరుల సమావేశం యొక్క థీమ్. ఎన్నో సమ్మిట్ ఇది? 5th సమ్మిట్. ఎక్కడ జరిగింది? టీ హబ్లో. ఎక్కడ? టీ హబ్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? నవంబర్ 2 to 4 వరకు. సో దీన్ని ఎవరు భాగస్వామ్యంతో నిర్వహించారు దీన్ని, లేదా ఎవరు నిర్వహించారంటే డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ DEF, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్ వాళ్ళు CDPP వాళ్ళు భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించడం జరిగింది. డిజిటల్ పౌరుల సమావేశం ఎక్కడ జరిగింది? టీ హబ్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? నవంబర్ 2 to 4. ఎన్నో సమ్మిట్? 5th సమ్మిట్. ఈ డిజిటల్ పౌరుల సమావేశం యొక్క థీమ్ ఏంటి ఇయర్ అంటే ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఇంటర్నెట్ను ఉపయోగించడం. ఏంటి? ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఇంటర్నెట్ను ఉపయోగించడం. సో దాని రిలేటెడ్ ఏముంటుంది? ఓటు హక్కు వినియోగించుకోవడం, లేకపోతే ఓటుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో డిజిటల్ పౌరుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే టీ హబ్, నవంబర్ 2 to 4. ఎన్నో సమ్మిట్? 5th సమ్మిట్. దీని యొక్క థీమ్ ఏంటి? ప్రకాశవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఇంటర్నెట్ను ఉపయోగించడం. నెక్స్ట్ హాఫ్ మారథాన్. సో హాఫ్ మారథాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఎవరు ఎక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేషనల్ ఫిగర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఐకాన్గా చెప్పుకోవచ్చు క్రికెట్ రంగంలో, గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటాం. సో అలాంటి సచిన్ టెండూల్కర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే గచ్చిబౌలి స్టేడియంలో. ఎక్కడ? గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్లో. సో హాఫ్ మారథాన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారో అని అడగచ్చు. గచ్చిబౌలి స్టేడియంలో. ఎవరు ప్రారంభించారంటే సచిన్ టెండూల్కర్. ఎవరు? సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ చైనా స్టడీస్. సో చైనా స్టడీస్కి సంబంధించి, చైనా రిలేటెడ్ స్టడీస్ సంబంధించి ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగిందంట. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే నవంబర్ 16th to నవంబర్ 18th. ఎప్పటి వరకు? నవంబర్ 16th to నవంబర్ 18th వరకు జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లో. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ చైనా స్టడీస్. సో చైనీస్ స్టడీస్ గురించి జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి చూడండి. ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ చైనాలో సోషల్ డైనమిక్స్ మరియు పొలిటికల్ రెస్పాన్స్ అనేది దీని యొక్క థీమ్. సో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ చైనా స్టడీస్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. నవంబర్ 2 to 4 వరకు జరిగింది. ఎన్నో వార్షిక సమావేశం అంటే 22nd, 22వ వార్షిక సమావేశం IASSI. సో అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్. సో దాంట్లోనే చూడండి సోషల్ సైన్స్ రిలేటెడ్ ఒక వార్షిక సమావేశం. ఎన్నో వార్షిక సమావేశం? 22వ వార్షిక సమావేశం. ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? నవంబర్ 2 to నవంబర్ 4. నెక్స్ట్ హైదరాబాద్లో వాయు కాలుష్యం ఇటీవల పెరిగింది అని చెప్పి రెస్పిరర్ రిపోర్ట్స్ విశ్లేషణలో వెల్లడి కావడం జరిగింది. సో 2023 నాటికి గత సంవత్సరం కంటే ఎంత శాతం పెరిగింది అంటే 18.6% పెరిగింది. సో హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరగడం జరిగింది అని చెప్పి ఇటీవల ఒక నివేదిక రావడం జరిగింది. దాంట్లో ఎంత % పెరిగింది అని అడగచ్చు. ఎంత % అంటే 18.6. నెక్స్ట్ అంశం
ఇండియాస్ బెస్ట్ బైట్ బెండింగ్ ఛాంపియన్షిప్ 2023. సో ఇండియాస్ బెస్ట్ బైట్ బెండింగ్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ నిర్వహించారు అంటే టీవర్క్స్లో గ్రాండ్గా దీన్ని ఫినాలేను నిర్వహించడం జరిగింది. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే November 4th and 5th మధ్యలో నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో. సో ఇండియాస్ బెస్ట్ బైట్ బైండింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. సో పర్టికులర్గా చెప్పాలంటే టీవర్క్స్లో. ఎక్కడ? టీవర్క్స్లో. నెక్స్ట్ అంశం జాతీయ రహదారి 163. సో 163 చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇది ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటే హైదరాబాద్ మరియు బీజాపూర్. సో హైదరాబాద్ నుంచి బీజాపూర్ ఇక్కడ ఈ మొయినాబాద్, కోడంగల్ ఈ రూట్లో ఉంటుందండి ఈ కనెక్షన్ అంతా. సో హైదరాబాద్ నుండి బీజాపూర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కర్ణాటక ప్రాంతంతో కలుపుతున్న ఒక జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అంటే, సో మీరు ఎప్పుడైనా ఆ రూట్లో ట్రావెల్ చేసినట్టయితే ఆ రోడ్డుకు ఇరువైపులా చాలా మర్రి చెట్లు కానీ వేరే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. సో రోడ్ వైడనింగ్ చేసినప్పుడు కానీ రోడ్డు విస్తరణ పనిలో ఆ చెట్లను నరికివేయడానికి ఆస్కారం ఉంది. సో ఆ చెట్లను నరికివేస్తే పర్యావరణ ప్రభావ అంచనా ఎంత ఉంటుంది అనే ఉద్దేశంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు, ఎన్జిటి వాళ్ళు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే NHAI, సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు దీని గురించి ఆ రోడ్డు విస్తరణ జరిగితే ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్. సో ఇంపాక్ట్ అసెస్మెంట్, సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంది, ఎలా దాన్ని మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఎన్జిటి వాళ్ళు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. సో దానికి నష్టం ఏం జరుగుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎంత ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం. సో జాతీయ రహదారి 163 ఎక్కడ దేన్ని కలుపుతుంది? హైదరాబాద్ మరియు బీజాపూర్. సో ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అంటే చెట్ల నష్టాన్ని తగ్గించేందుకు పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనాన్ని నిర్వహించాలి. సో చెట్ల నరికేయడం జరుగుతుంది. సో దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎంత ఉంటుంది అని చెప్పి ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు, NHAI వాళ్ళు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆదేశించడం జరిగింది అక్కడ EIE చేపట్టమని చెప్పి. సో EIE అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో జాతీయ రహదారి దేన్ని కలుపుతుంది? హైదరాబాద్ మరియు బీజాపూర్. నెక్స్ట్ అంశం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్. సో ఇటీవల జరిగినటువంటి వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో అవుట్ స్టాండింగ్ ప్రదర్శన కనబరిచినందుకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డు రావడం జరిగింది. ఏ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి. సో దీన్ని ఎవరి చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందంటే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము దీన్ని ప్రదానం చేయడం జరిగింది. ఎవరు దీన్ని తీసుకున్నారు అంటే మన రాష్ట్రం తరపున TSFPS డైరెక్టర్ అయినటువంటి శ్రీ అఖిల్ గవార్ మరియు TSFPS డైరెక్టర్ అయినటువంటి సుష్మాజీ దీన్ని అందుకోవడం జరిగింది. సో ఎందుకు ఈ అవార్డు ప్రకటిస్తారంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు గాను బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఆఫ్ ది అవార్డు పొందడం జరిగింది తెలంగాణ రాష్ట్రం. ఎవరు? తెలంగాణ రాష్ట్రం. సో ఎవరి చేతుల మీదుగా తీసుకున్నారంటే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఎవరు దీన్ని తీసుకున్నారంటే TSFPS డైరెక్టర్ అయినటువంటి శ్రీ అఖిల్ గవార్, TSFPS డైరెక్టర్ అయినటువంటి ఇంకో డైరెక్టర్ ఉన్నటువంటి సుష్మాజీ దీన్ని పొందడం జరిగింది. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఆఫ్ ది అవార్డ్ పొందినటువంటి రాష్ట్రం ఏది వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో అంటే తెలంగాణ. ఇది తెలంగాణ. సో ఏ పథకాన్ని లేదా ఏ స్కీమ్ని అమలు చేసినందుకు కానీ ఇది రావడం జరిగిందంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఈ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంశం ఇండియా స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ISB ఉంటుందిగా, ISB యొక్క ఒక భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా పూర్తిగా పునరుద్ధరించబడిన మరియు సాంకేతికంగా ఉన్నతమైన ఇండియా డాటా పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. సో ఇండియా డాటా పోర్టల్ ద్వారా చాలా అంశాలను పొందుపరచడం, దాన్ని యాక్సెస్ చేయడం అవన్నీ కూడా జరుగుతుంది. సో ISBలోని BIEP అంటే భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ద్వారా
ఒక పోర్టల్ను, ఇండియా డేటా పోర్టల్ను రూపొందించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అంశం ఇండియన్ ఫోటో ఫెస్టివల్. సో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ లేదా IPF 9వ ఎడిషన్ ఎక్కడ ఎప్పుడు జరిగింది చూద్దాం. సో 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో జరిగింది, స్టిల్ జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే జనవరి 7, 2024 వరకు జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది అంటే నవంబర్ 23న ప్రారంభమైంది ఈ ఇయర్, అంటే 2023 నవంబర్ 23న ప్రారంభమైంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే జనవరి 7, 2024న ముగుస్తుంది. సో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడగచ్చు. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. ఎన్నో ఎడిషన్ అంటే 9వ ఎడిషన్. ఎన్నోది? 9వ ఎడిషన్. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్గా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎక్కడ ఉంది ఇది అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ PJTSU AU. సో ఇది ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో PJTSAU అంటే సో ఇటీవల ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే మొక్కల ఆరోగ్య నిర్వహణపై 4 రోజుల అంతర్జాతీయ సదస్సు ఇక్కడ జరిగిందంటే. ఇక్కడ PJTSAUలో అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ రాజేంద్రనగర్లో ఉంది. సో దానికి సంబంధించి ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే మొక్కల ఆరోగ్య నిర్వహణపై 4 రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగిందంట. ఇక్కడ TSAUలో అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నెక్స్ట్ క్రాకర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. IITకి సంబంధించి ఇది 888 అండి. సో 888 హైదరాబాద్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో క్రాకర్ అంటే ఏం లేదు అంటే ఇది ఒక పర్యావరణాన్ని కాపాడము లేదా ఎన్విరాన్మెంట్ కాపాడము, పొల్యూషన్ తగ్గించే ఒక గొప్ప ఇనిషియేషన్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, దీపావళి వచ్చిందంటే మనం క్రాకర్స్ కాల్చడం కానీ బాణసంచా పేల్చడం కానీ అవన్నీ చేస్తుంటాం. అలా కాకుండా ఈ క్రాకర్ తీసుకున్నట్టయితే అలాంటి సౌండ్ కానీ లైట్నింగ్ కానీ రావడం జరుగుతుంది త్రూ ఈ క్రాకర్. సో ఎవరు దీన్ని రూపొందించారు అంటే 888 హైదరాబాద్ వాళ్ళు. ఎవరు? 888 హైదరాబాద్ వాళ్ళు ఈ క్రాకర్ని అనేది రూపొందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్గా సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా IITs కానీ ఇలా 888s లేదా IISc ఇంకా ఏదైనా అంశం కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ క్రాకర్ను రూపొందించిన సంస్థ లేదా విద్యా సంస్థ ఏది అంటే 888 హైదరాబాద్. ఇది 888 హైదరాబాద్. నెక్స్ట్ దళిత బంధు గురించి ఇటీవల వార్తల్లో నిలిచింది ఏంటి అంటే సెస్ నివేదిక ప్రకారం, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. సో ఈ నివేదిక ప్రకారము జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో దళిత బంధు సహాయపడింది అని చెప్పడం జరిగింది. సో సెస్ నివేదిక ప్రకారము సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఈ సంస్థ వాళ్ళు నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అంటే జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో దళిత బంధు సహాయపడింది అని చెప్పి ఈ సెస్ నివేదిక వెల్లడించడం జరిగింది. ఏ స్కీమ్ ద్వారా? దళిత బంధు ద్వారా. ఇది దళిత బంధు ద్వారా. నెక్స్ట్ అంశం జపనీస్ సంస్థ AGI స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్లో 200 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. ఎక్కడ? ఏ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సమీపంలోనే ఉన్నటువంటి ప్రాంతంలో. సో 36 ఎకరాల్లో భారీ స్థాయిలో గ్లాస్ ఎక్విప్మెంట్ తయారీ ప్లాంట్ను రూపొందించబోతున్నారు లేదా నిర్మించబోతున్నారు. ఎక్కడ? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. నెక్స్ట్ అంశం సో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు అనువైన ప్రదేశంగా ఒక ప్రాంతాన్ని ప్రకటించడం జరిగింది. అది ఏది అంటే హైదరాబాద్. సో CBRE నివేదిక ప్రకారము ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల నెలకొల్పడానికి అనువైన ప్రదేశంగా చెప్పబడుతున్నటువంటి ప్రాంతం ఏది అంటే హైదరాబాద్. ఇది హైదరాబాద్. నెక్స్ట్ KBR నేషనల్ పార్క్. సో KBR లేదా కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది. సో ఎందుకు ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది అంటే 565 నెమళ్లకు ఇది నిలయంగా ఉందని చెప్పి పక్షుల గణన ద్వారా వెల్లడించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు అంటే KBR పార్క్ ఎక్కడుంది అని అడగొచ్చు, లేదా కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడగొచ్చు. ఎక్కడంటే హైదరాబాద్లో. లేదా 565 నెమళ్లకు నిలయంగా ఉందని ఇటీవల ప్రకటించినటువంటి KBR నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడగచ్చు, హైదరాబాద్లో. సో లేదా KBR నేషనల్ పార్క్లో ఎన్ని నెమళ్లకు నిలయంగా ఉంది అని అడగచ్చు, 565. ఎన్ని? 565. నెక్స్ట్ S గోపాలకృష్ణన్.
సో ఎస్ గోపాలకృష్ణన్కు ఇటీవల ఒక అవార్డు రావడం జరిగింది. ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి, ఆ అవార్డు ఎందుకు రావడం జరిగింది చూద్దాం. సో భారత పరిశోధన పర్యావరణ వ్యవస్థకు చేసిన కృషికి గాను ఈయనకు అవార్డు రావడం జరిగింది. ఏంటి అంటే ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డు. ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డు గ్రహీత ఎవరు ఇటీవల అంటే క్రిస్ గోపాలకృష్ణన్. ఎవరు? క్రిస్ గోపాలకృష్ణన్. ఎందుకు ఈయనకు రావడం జరిగింది ఈ అవార్డు అంటే భారత పరిశోధన పర్యావరణ వ్యవస్థకు చేసిన కృషికి గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఆయన ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారు అంటే యాక్సిలార్ వెంచర్స్ సంస్థకు చైర్మన్గా ఉన్నారు. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారంటే ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డును ఈయన పొందడం జరిగింది. అందుకు గాను ఈ అంశము వార్తలో నిలిచింది. సో ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే క్రిస్ గోపాలకృష్ణన్. ఎవరు? క్రిస్ గోపాలకృష్ణన్. ప్రాంతీయ అంశాల్లో నెక్స్ట్ అంశం చూడండి. ప్రపంచ వారోత్సవాల సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్లో జరిగినటువంటి కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతికి మరియు చేనేతకు సంబంధించిన అంశాలను అక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చండి. ఇక్కడ చూడండి, ప్రపంచ వారోత్సవాల సందర్భంగా ఏ దేశ పార్లమెంట్లో తెలంగాణ సంస్కృతి మరియు చేనేతను హైలైట్ చేయడం జరిగింది అని అడగొచ్చు. ఎక్కడంటే బ్రిటిష్ పార్లమెంట్లో. ఎక్కడ? బ్రిటిష్ పార్లమెంట్లో. సో అక్కడ ఇప్పుడు పిఎంగా ఎవరున్నారు? రిషి సునక్. ఎవరు? రిషి సునక్. సో ప్రపంచ వారోత్సవాల సందర్భంగా ఏ దేశ పార్లమెంట్లో తెలంగాణ సంస్కృతి మరియు చేనేతను హైలైట్ చేయడం జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే బ్రిటిష్ పార్లమెంట్లో. ఎక్కడ? బ్రిటిష్ పార్లమెంట్లో. సో ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన ప్రాంతీయ అంశాలను కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకుంటూ వస్తున్నాం. సో ఇంకొక ఎపిసోడ్లో ఇలాంటి ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుంటూ వాటికి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైనా కానీ విడివిడి విభాగాలుగా అంటే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండే థీమ్స్ ఏంటివి, అవార్డులు, సో వార్తల్లో నిలిచిన ప్రదేశాలు, సినిమాలకు సంబంధించిన అంశాలు, ఇలా క్రీడా అంశాలు, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా విడివిడిగా చదువుకుంటా. వాటితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ చదవాలి. స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్ జరుగుతుంది అనుకోండి సపోజ్, అప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయినటువంటి పూర్వ అంశాలు అంటే అంతకుముందు ఏమైనా అంశాలు దాని రిలేటెడ్ ఉన్నాయి, అవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తాయి. సో ఇలా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ మర్జ్ చేస్తూ చదువుకుంటూ సో ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, డేట్స్, వాటికి సంబంధించిన థీమ్స్, ఇలా విడివిడి విభాగాలుగా చదువుకుంటూ వాటితో పాటుగా ప్రాక్టీస్ టెస్ట్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ, రివిజన్ చేయడం కానీ చేసినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జాబ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నమస్కారం.